భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి అన్నకి, గౌరవ కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్న గారికి, జనరల్ సెక్రటరీ నాగరాజ్ యాదవ్ అన్న గారికి, అదేవిధంగా జేమ్స్కి, సత్రమన్నకి, మిగతా టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు రోజుకొక ఇష్యూని లేవనెత్తి దానిపైన వాళ్ళ కార్యకర్తల్ని ఎగదోసి, కార్యకర్తల నాయకులు రోడ్ల మీద కుసినేటట్టు ఆయన ప్రవర్తించే తీరు మనం గత కొన్ని నెలలుగా చూస్తున్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ అన్న మెగా డిఎస్సిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని, ఎందుకంటే ఈరోజు ఎంతోమంది నిరుద్యోగులకు ఒక భవిష్యత్తునిచ్చే పద్ధతి కాబట్టి దాన్ని పద్ధతి ప్రకారంగా చెయ్యాలి, పారదర్శకంగా చెయ్యాలి, ఎటువంటికి అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా చేయాలనే లక్ష్యంతోన నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ అన్న దీన్ని పరీక్ష రాసి వాళ్ళ అభ్యర్థులందరూ కూడా రాసి, ఈరోజు ఎంతోమంది అభ్యర్థులు ఈరోజు టీచర్ పోస్టులోన వెళ్ళి దాదాపుగా 9-10 నెలల కాలంగా వస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి నిరుద్యోగులకు వీళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో ఉద్యోగ అవకాశాలు ఇచ్చుకుంటూ పోతే ఇంకా మా పక్షాన ఏం నిలబడతారనే ఒక కుళ్ళు కుతంత్రంతోన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయండి, తర్వాత కేసులు, అంటే ఎగ్జామ్ రాసేటప్పుడు ఎన్నో కేసులు వేశారు, వాటన్నిటిని కూడా మా ఎన్డీఏ ప్రభుత్వం తిప్పికొట్టింది. అయినా కూడా ఏదో విధంగా వీళ్ళని చెడపాలి, ఎందుకంటే మళ్ళీ మేము మెగా డిఎస్సి భవిష్యత్తులో పెడుతున్నాం కాబట్టి నిరుద్యోగులందరికీ వీళ్ళకి సపోర్ట్ చేయకూడదనే లక్ష్యంతోనే ఈరోజు మా పైన కుట్ర పన్ని ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి ప్రజలు గమనించాలి, అదేవిధంగా నిరుద్యోగులు కూడా గమనించాలి, యువత కూడా గమనించాలి. ఈరోజు ఎవరైతే మాట ఇచ్చారో వాళ్ళు మేము మాట మీద నిలబడ్డాం. మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తామన్నాం. ఈరోజు 16,000 పైచులకు ఉద్యోగాలు కల్పించి మెగా డిఎస్సిని ఏర్పాటు చేశాం. ఈరోజు ఏ అభ్యర్థి కూడా పారదర్శకంగా జరగలేదని చెప్పలే, కానీ కేవలం వైసీపీ నాయకులు మాత్రమే చెప్తారు. ఇప్పుడు మా ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు ఇవన్నీ ప్రాసెస్ ఉంటాయి, వీటన్నిటిని కూడా లెక్క చేయకుండా కూడా కేవలం ప్రజల్ని తప్పుదో పట్టించాలి, నిరుద్యోగుల్లో భయభ్రాంతులకు గురి చేయాలి. మీరు హామీ ఇచ్చారు, కానీ మీరు 2019-24లోన మీరు ఆ హామీని అమలు చేయాల. ఎక్కడ మాకు చెడ్డ పేరు వస్తుందనో ఈరోజు వాళ్ళ తరపున మాట్లాడతాం. మేము స్పోర్ట్స్ కోటా కింద మీరు ఫస్ట్ ఏమన్నారు, మొత్తం కూడా పారదర్శకంగా జరగలేదన్నారు. మేమంతా కూడా టోటల్గా వాళ్ళకి చూపించిన తర్వాత లేదు స్పోర్ట్స్ కోటాలో మీరు అన్యాయం చేశారని చెప్పి మాట్లాడుతున్నారు. కాబట్టి వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను, ఆ ఉద్యోగం వచ్చే వాళ్ళల్లో మీ తమ్ముడు అయి ఉండొచ్చు, మీ అన్న అయి ఉండొచ్చు, వాళ్ళకి ఈరోజు మీరు వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసే కార్యక్రమం చేపట్టడం ఎంతవరకు ఈ సమంజసం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒకటే హెచ్చరిస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మీ డ్రామాలు ఆపండి, ఇప్పటికైనా ఆపండి. ఎందుకంటే వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి ప్రతిరోజు వాళ్ళు టైం కేటాయించి చదివి ఈరోజు వాళ్ళ స్వశక్తితో, వాళ్ళ బుద్ధితో ఈరోజు వాళ్ళు అంటే జాబ్ సంపాదించుకున్నారు. వాళ్ళని అగౌరవపరచడం ఎవరిచ్చారు మీకు? ఆ హక్కుని ఎవరు కల్పించారు? కాబట్టి ఇప్పటికైనా మానుకోండి. మీరు ఎప్పుడు చూసినా మా పైన ఏదో ఒకటి బురద జల్లాలి, ఎందుకంటే ఈరోజు మా కూటమి ప్రభుత్వం ప్రజల మనసును గెలుచుకునింది, ప్రజల సంక్షేమం చేస్తుంది, ప్రజలకు అభివృద్ధి అంటే ఏంటనేది చూపిస్తుంది. మీ హయాంలోని ఇవన్నీ ఏమీ లేవు. మీరు కేవలం రాష్ట్రాన్ని దోచుకున్నారు, దాచుకున్నారు. కానీ మా హయాంలోన ఎన్నో పెట్టుబడులు వస్తున్నాయి, అన్ని వర్గాల వాళ్ళకి ప్రజలకు మంచి జరుగుతుంది, హ్యాపీగా ఉన్నారు. కాబట్టి వీటన్నిటిని చెరుపుకొట్టాలనే లక్ష్యంతో మీరు రోజుకొక ఇష్యూని లేవదీస్తున్నారు. మేం కాదు, మా కూటమి నాయకులు కాదు, ప్రజలే మిమ్మల్ని తిప్పి కొడుతున్నారు. ఒక్కసారి మీరు ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజలు ఏం మాట్లాడతారో చూడండి. ప్రజలే బహిరంగంగా చెప్తున్నారు. ఈరోజు ఇట్లాంటి నాయకుడినే మేము 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా
ఎన్నుకునింది అని చెప్పి బాధపడి ఈరోజు మాకు అవకాశం ఇచ్చారు కాబట్టి ప్రజలు మా పక్షాన నిలబడ్డారు కాబట్టి ఎవ్వరు కూడా ఉద్యోగం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో టీచర్స్ వాళ్ళందరికీ కూడా మేము మనోధైర్యాన్ని కల్పిస్తున్నాము. మీరు భయపడాల్సిన పని లేదు. మీరు నీతి నిజాయితీగా ఉన్నారు. మా ప్రభుత్వం కూడా నీతి నిజాయితీగా ఈరోజు ఆ ప్రవేశ పరీక్ష పెట్టింది కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈ వైసీపీ ఈ గొడ్డెల పార్టీ తాటాకు చెప్పులకు ఎవరు భయపడాల్సిన అవసరం లేదని తెలియజేసుకుంటూ నమస్కారం. మీరు